ఓం శాంతి. ఈరోజు మధురమైన జ్ఞాన సాగరుడైన కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్న మన అందరికీ రచయిత శివ్ బాబా మురళీలో చింతనం కొరకు కొన్ని విషయాలను మన ముందు పెట్టడం జరిగింది. బాబా అడిగారు పిల్లలకు, ఈ ప్రపంచం అయితే నాకు పరాయి దేశము, నేను వస్తాను ఆ పరంధామం నుంచి, కానీ నేను ఏదైతే సత్యుగాన్ని స్థాపన చేస్తానో, రామరాజ్యాన్ని స్థాపన చేస్తానో, మరి నేను దాంట్లో రాను కదా, అది నా స్వదేశమా అనొచ్చా? రావణాసుడి యొక్క పరాయి దేశం ఏది? రావణాసుడి యొక్క పరాయి దేశం ఎక్కడ సమాప్తం అవుతుంది? ఇంకా నేను ఏదైతే స్థాపన కొరకు వస్తానో ఈ ప్రపంచంలో, ఆ దేశాన్ని మరి నా కొరకు పరాయి దేశం అందామా, నా స్వదేశం అందామా, ఏమందామా అని చాలా చక్కగా విచార సాగర్ మంథనం ఏదైతే ఉందో, మననం ఏదైతే ఉందో, చాలాగా బ్యూటిఫుల్ గా ఈరోజు మురళిలో చెప్పడం జరిగింది. అలాగే ధారణ కొరకు కూడా బాబా, పిల్లలు, నా మధురాతి మధురమైన పిల్లలు, తప్పనిసరిగా మీ యొక్క చార్ట్ ఏదైతే ఉందో ఆ చార్ట్ అనేది తప్పనిసరిగా మీరు పెట్టడము, దానిపై అటెన్షన్ ఉంచడము, ఎటువంటి చిన్న చిన్న పొరపాట్లు మీ ద్వారా అవుతాయి, ఆ పొరపాట్లను ఎలాగా మీరు మీ నుంచి తీసేసేయాలి, ఆ విషయాలు కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా సారంలో బాబా చెప్పారు, మురళి తేదీ 2వ మే 2020. సారంలో బాబా అన్నారు, मीठे बच्चे, अभी तुम संगम पर हो, तुम्हें पुरानी दुनिया से ताल्लुक तोड़ देना है, क्योंकि यह पुरानी दुनिया अब खत्म होनी है. ఎక్కడున్నారు అని చెప్తున్నారు బాబా? సంగమంలో ఉన్నాము అని చెప్తున్నారు. అయితే ఏదైతే పాత ప్రపంచం ఉందో, మీరున్నారు పాత ప్రపంచంలోనే, కానీ సంగమంలో ఉన్నారు. అయితే ఈ పాత ప్రపంచంతో ఉంటూ ఎలాగా ఉండాలి అంటే బాబా అంటున్నారు, ఈ పాత ప్రపంచంతో మీ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి తుంచివేయండి. ఎందుకంటే ఈ పాత ప్రపంచం అనేది సమాప్తం అయ్యేది ఉంది. పాత ప్రపంచంలో ఉంటూనే కొత్త ప్రపంచం స్థాపన ఉంది. కానీ పాత ప్రపంచంలో ఉంటూ బుద్ధి పాత ప్రపంచంలో పోకూడదు. ఆ సంబంధాలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి బుద్ధిని తొలగేసేయండి. ఎందుకంటే ఈ పాత ప్రపంచం అనేది సమాప్తం అవుతుంది. మీరు ఈ ప్రపంచంలో ఉన్నట్లు ఎందుకున్నారంటే మీకు కొత్త ప్రపంచం స్థాపన చేసేది ఉంది. ఆ విధంగా మీరు టెంపరరీ బేస్ లాగా ఉండండి. మీరు చూసి ఉండొచ్చు, ఎప్పుడైనా ఒక పెద్ద కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే చేస్తారో ఆ సైట్ పైన ముందు ఒక టెంపరరీ రాగా కొన్ని ఏర్పాట్లు చేస్తారనమాట. ఆఫీసు ఇంకా అలాగా కొన్ని. మెయిన్ కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంటుంది, ఇది టెంపరరీ లాగానే ఉంటుంది. ఇంకా మెయిన్ అంతా ఏదైతే కన్స్ట్రక్షన్ తయారైపోతుందో అప్పుడు ఈ ఆఫీస్ ని ఏం చేసేస్తారంటే ఇంకా తీసేస్తారు. అది టెంపరరీ ఉందని అందరికి తెలుసు, అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి, కానీ టెంపరరీ. అలాగే ఈ పాత ప్రపంచము సమాప్తం అయ్యేది ఉంది, కానీ పాత ప్రపంచంలోనే కూర్చొని మళ్ళీ ఆ కొత్త ప్రపంచం అనేది స్థాపన చేసేది ఉంది. అందుకోసము ఈ సమయాన్ని సంగమ యుగం అని అనడం జరుగుతుంది. అయితే ఇప్పుడు వరకు మీరు ఎలాగైతే పాత ప్రపంచంలో ఉండేవారో అలాగా ఉండకండి. ఇప్పుడు ఏం చేయాలంటున్నారు మధురమైన పిల్లలు? మీ యొక్క సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి తుంచివేయండి అంటున్నారు బాబా. ఎందుకంటే ఈ పాత ప్రపంచం అనేది సమాప్తం అయ్యేది ఉంది అని ఈరోజు సారంలో బాబా చెప్పడం జరిగింది. సంగమ యుగం యొక్క
చాలా స్పెషల్ క్యారెక్టర్. ఏంటి విశేషత? సంఘం యొక్క లోనే లోనే ఉంది ఆ విశేషత, ఆ స్పెషాలిటీ. ఏంటి ఆ స్పెషాలిటీ సంగం యుగందంటే? ప్రశ్న అడిగారు బాబా. సంగం కి కౌన్సీ విశేషత సారే కల్ప సే న్యారీ హై. కల్పమంతట్లో అది జరగదు, ఓన్లీ సంగం యుగంలోనే అది ఉంది. ఏంటిది అది అని అడుగుతున్నారు బాబా. ఆన్సర్ వచ్చేసి, సంగం కి యహీ విశేషత హై, పढ़ते यहाँ हो ప్రాలబ్ధ భవిష్యమే పాతే హో. చదవడము సంగం యుగంలో, కానీ దీని ప్రాలబ్ధం పొందడము ఇక్కడ కాదు, సతయుగంలో. सारे कल्प में ऐसी पढ़ाई नहीं पढ़ाई जाती है जिसकी प्रालब्ध दूसरे जन्म में मिले. విచిత్రమా కాదా? కల్పమంతట్లో ఏ సమయంలో అది సతయుగం ఉండొచ్చు, త్రేతా ద్వాపర ఉండొచ్చు, కలియుగం, ఏ సమయంలో కూడా మీరు చదివిన చదువు యొక్క ప్రాలబ్ధం అనేది వచ్చే జన్మల్లో మీరు తీసుకోగలరు అనేది. ఈ ప్రపంచంలో చదువుతూ చనిపోతే వచ్చే జన్మలో ఇంతవరకు చదివాము, ఇప్పుడు దీని నుంచి ముందు చదువుదాము అనేది ఉండదు కదా. మళ్ళీ ఏబిసిడి నుంచే చదవాలి, లేక ఆల్ నుంచే చదవాలి. కానీ ఈ సంగం యుగము ఎంత విచిత్రంగా కూడా ఉంది, విశేషంగా ఉంది. చదవడం అనేది ఇక్కడ స్వయం నిరాకారుడు శివ్ బాబా మనకి ఇక్కడ చదువు చెప్తున్నారు, సుప్రీం టీచర్ గా. ఇంకా ప్రాలబ్ధం అనేది మనం పొందేది సతయుగంలో. అయితే విచిత్రం కదా ఇది. అంటే మనకి ఎంత నిశ్చయం ఉంది. బాబా ఏదైతే చెప్తున్నారో, పిల్లలు ప్రాలబ్ధం అనేది సతయుగంలో, చదువు అనేది ఇక్కడ ఉంటుంది అనేది. ఎందుకంటే కర్మల గతి బాబా మనకు అర్థం చేస్తున్నారు. మన కర్మ ఫలితం మనకే లభించేది ఉంది. అందుకోసం ఇక్కడ చక్కగా చదివితే బాబా చెప్తున్న రాజయోగం ఏదైతే ఉందో అన్నిటికన్నా గొప్ప చదువు. ఈ చదువు చదివితే తప్పనిసరిగా వచ్చే ఎన్నో జన్మల కొరకు ప్రాలబ్ధాన్ని పొందుతాము. అయితే ఏదైతే చింతన విషయం బాబా మురళిలో చెప్పడం జరిగింది, ఈ రోజు ఏదైతే పాట ఉందో, దూర దేశ్ కా రహనే వాలా ఆయా దేశ్ పరాయే. అంటే దూరదేశంలో ఉండే బాబా పరాయి దేశంలో రావడం జరుగుతుంది. అయితే ఈ 2-3 వాక్యాలు చాలా చక్కగా ఉన్నాయి. బాబా ఎలాగా పిల్లలతో సంభాషిస్తున్నారు. బాబా అడుగుతున్నారనమాట, కి దూరదేశ కా రహనే వాలా కౌన్ హై. ఓకే, సరే, అదైతే శివ బాబా. क्या उनको अपना देश नहीं है जो पराये देश में आते हैं? పరాయి దేశంలో వచ్చే అవసరం ఏం పడింది శివ బాబాకు? తనకంటూ దేశం లేదా, తనదనేది దేశం లేదా? ఇదైతే పరాయి దేశము, ఇదైతే రావణ రాజ్యం కదా. మరి అయితే శివ బాబా యొక్క దేశం ఏది? సరే, రావణ యొక్క పరాయి దేశం అంటే ఇది రావణ యొక్క దేశం. ఈ పాత ప్రపంచము, ద్వాపర కలియుగాలనేది రావణ యొక్క దేశం, రావణుని దేశం. మరి శివబాబా యొక్క దేశం ఏది? రావణుని పరాయ దేశం ఏది అని అడుగుతున్నారు బాబా. तो शिव बाबा का अपना देश कौन सा है, पराया देश कौन सा है? फिर बाप आते हैं पराये देश में, तो उनका देश कौन सा है? బాబా ఏదైతే వస్తున్నారో అది పరాయి దేశం. మరి బాబా దేశం ఏది? ఇది రావణాసురుడి యొక్క దేశము. మరి రావణుని పరాయి దేశం ఏది అని బాబా అడుగుతున్నారనమాట. అయితే శివ బాబా తన దేశం యొక్క స్థాపన చేయడానికి వస్తారు, రామరాజ్యము స్థాపన చేయడానికి వస్తారు. లేకిన్ క్యా వహ అప్నే దేశ్ మే ఖుద్ ఆతే హై. ఎంత సంభాషణ చూడండి ఎలాగుంది. మనతో బాబా ఎలా మాట్లాడుతున్నారు, మన బుద్ధికి ఎలాగా చాలాగా ఏం చేస్తున్నారు, చింతన చేయడానికి విషయాలను ఇస్తున్నారు చూడండి. మరి నేను ఏదైతే దేశాన్ని స్థాపన చేస్తానో ఆ దేశంలో నేను వస్తానా అని అడుగుతున్నారు పిల్లలకు. इस पर सब विचार सागर मंथन करना
ये बहुत समझने की बातें हैं। రావణ का పరాయా దేశ్ बताना सहज है. రావణుని పరాయ దేశం అంటే ఈజీ కదా చెప్పడం. ఏదది? రామరాజ్యం. సత్యుగ త్రేతాయుగాలు రావణుని పరాయ దేశం అనొచ్చు. ఆయనకు అవి పరాయి దేశం. అయితే మరి శివబాబా యొక్క స్వదేశము. కానీ మరి శివబాబా అక్కడ వస్తారా? అది స్థాపిస్తారు. కానీ మరి శివబాబా అక్కడ వస్తారా సత్యుగ త్రేతాయుగాలు? అంటే శివబాబా అయితే రారు మరి. बाप को रावण के देश में आना पड़ता है क्योंकि रावण राज्य को चेंज करना होता है. यह है संगम युग. सतयुग में भी नहीं आते हैं, कलयुग में भी नहीं आते हैं. ఏమంటున్నారు? రావణుని పరాయ దేశంలో కూడా నేను రాను. నేను ఏదైతే రామరాజ్య స్థాపన చేస్తానో అక్కడ కూడా నేను రాను. నేను ఎక్కడొస్తానంటే సంగమంలో వస్తాను అంటున్నారు బాబా. నా దేశంలో కూడా నేను ఏదైతే స్థాపన చేస్తానో నేను అక్కడ కూడా రాను. నేను రావణాసుడి యొక్క ఈ పరాయి దేశంలో కూడా రాలేదు. నేను వస్తానే సంగమ యుగంలో రావణాసుడి యొక్క ఈ దేశం ఏదైతే ఉందో దీని యొక్క అంతిమ సమయంలో నేను వస్తాను. ఇంకా నేను ఎప్పుడైతే వస్తానో అది సంగమ యుగం అయిపోతుంది. అంటే నేను రావణాసుడి యొక్క దేశంలో కూడా రాను. అయితే ఇవన్నీ చాలా విచార సాగన మంథన చేసే విషయాలు అని అర్థం చేస్తున్నారు బాబా. तो यह राम का देश है, रावण का भी देश है. इस किनारे राम का, उस किनारे रावण का, बीच में है संगम. అంటే సంగం యుగానికి ఈ వైపు రావణాసుడి యొక్క దేశం, సంగం యుగానికి మళ్ళీ ఈ వైపు ఇంకో వైపు అక్కడి నుంచి రామరాజ్యం, మధ్యలో ఏదైతే ఉందో అది సంగమ యుగము అని అంటున్నారు. టెంపరరీ ఆఫీస్ అక్కడ బాబా రావడం జరుగుతుంది. అవి తుమ్ బచ్చే, సరే ఇప్పుడు పిల్లలు మీరు కూడా ఎక్కడ ఉన్నారు? నా ఇస్ తరఫ్ హో నా ఉస్ తరఫ్ హో, అప్నే కో సంగం పర్ సమజ్నా హై. ఇప్పుడు అందుకోసం అన్నారు కదా బాబా సారంలోనే అన్నారు, పిల్లలు మీ యొక్క బుద్ధి ఏదైతే ఉందో ఇప్పుడు పాత ప్రపంచం నుంచి ఏం చేసేయాలి? పాత సంబంధాలు పాత ప్రపంచం నుంచి తుంచివేయండి అన్నారు బాబా. తీసేసేయండి అక్కడి నుంచి మీ బుద్ధి అనేది. ఇప్పుడు మీకు ఆ ప్రపంచంతో కూడా ఎటువంటి సంబంధం లేదు. ఇంకా సత్యుగ స్థాపన అవ్వలే. నాతో పాటు మీరు కూడా సంగమంలో ఉన్నారు అని అర్థం చేస్తున్నారు. హమారా ఉస్ తరఫ్ తాల్లుక్ నహీ హై, బుద్ధి సే పురానీ దునియా సే తాల్లుక్ తోడ్నా పడే. ఇప్పుడు పాత ప్రపంచంతో మనకు ఎటువంటి సంబంధం లేదు. అక్కడి నుంచి వచ్చేసాము, ఇటు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. అందుకోసం అటు లేము, కానీ ఇది ఇంకా తయారవ్వలే, ఇటు కూడా లేము, సంగమంలో ఉన్నాము అని అర్థం చేస్తున్నారు. అయితే ఆత్మ कहती है అభి మే సంగం పర్ హూ. అయితే ఇలాగా చక్కగా బాబా అర్థం చేస్తున్నారు. ఇప్పుడు మనము రావణ రాజ్యంలో కూడా లేము, రామరాజ్యం అయితే ఇంకా రాలే, కానీ రావణ రాజ్యంలో కూడా లేము. దీంట్లో అర్థం ఏంటిది? దీంట్లో ధారణ విషయం ఏముంది? చింతన చేయడానికైతే చాలా చక్కగా ఉంది విషయము. మనకు ఇప్పుడు ఈ పాత సంబంధంతో ఎటువంటి సంబంధము లేదు, పాత ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేదు. అంటే పాత ప్రపంచంలో ఏదైతే నడుస్తుందో, పాత ప్రపంచంలో సమాజం ఎలాగైతే ఉందో, పాత ప్రపంచంలో జనాలు ఎలాగైతే నడుస్తున్నారో, లేక ఎలాగైతే డ్రెస్అప్ చేస్తారో, ఎలాగైతే తింటారో తాగుతారో, మనకు దాంతో ఎటువంటి సంబంధం లేదు. కొన్నిసార్లు బ్రాహ్మణ పిల్లలకు కూడా సంకల్పాలు వస్తాయి. వాళ్ళేమంటారు? వాళ్ళెవరు? వాళ్ళు పాత ప్రపంచంలో ఉన్న వాళ్ళు, కానీ సంకల్పాలు వస్తాయి. ఏమంటారు అంటే ఆ సామాజిక ఏదైతే పద్ధతులు ఉన్నాయో
ఆ పద్ధతుల్లో కూడా పిల్లలు కొన్నిసార్లు చిక్కిపోతారనమాట. అయితే బాబా ఎంత చక్కగా అర్థం చేస్తున్నారు. మీకు అవన్నీ ఫాలో చేసే అవసరం లేదు, కానీ కొన్నిసార్లు ఇంకో పదాన్ని బాబా యూజ్ చేస్తారు, తోడు నిభానా హే. ఈ రోజు అన్నారు మీకు పాత సంబంధాలతో నాత తోడునా హే. తోడునా హే అంటే తుంచివేయండి. మళ్ళీ అంటారు తోడు నిభానా హే అంటే ఎక్కడెక్కడైతే అవసరమో, ఎక్కడెక్కడ అత్యావశ్యకంగా ఉందో, అవసరమో అక్కడక్కడ ఏం చేయాలి, వాళ్ళతో కనెక్షన్ అనేది ఉంచుకోవడం అవసరం అన్నమాట. ఇలాగా ఈరోజు చాలా చక్కగా బాబా పిల్లలకు చక్కని విచార సాగర్ మంథనం కూడా ఏదైతే ఉందో, పాత ప్రపంచం ఏంటి, కొత్త ప్రపంచం ఏంటి, పరాయి దేశం ఏంటి, స్వదేశం ఏంటి అనేది అర్థం చేయించడం జరిగింది. దాంతో పాటు సంగం యుగం యొక్క విశేషత ఏంటనేది కూడా బాబా మనకు అర్థం చేయించారు. ఇంకోటి చార్ట్ యొక్క విషయం కూడా బాబా ఏదైతే చెప్పారో అవి 2-3 మహావాక్యాలను చదువుకుందాం. అయితే బాబా అన్నారు, जितना जितना याद किया होगा सर्विस की होगी उतना ऊंच पद पाएंगे. याद में ही बहुत विघ्न पड़ते हैं. पावन नहीं बनेंगे तो फिर धर्मराजपुरी में सजाएं भी खानी पड़ेगी. इज्जत भी जाएगी, पद भी भ्रष्ट होगा. पिछाड़ी में सब साक्षात्कार होंगे परंतु कुछ कर नहीं सकेंगे. साक्षात्कार कराएंगे, तुमको इतना समझाया फिर भी याद नहीं किया, पाप रह गए, अब खाओ सजा. ఒకవేళ మనము బాబాను స్మృతించి మన వికర్మల్ని వినాశనం చేయకుంటే ఏమవుతుందనేది బాబా చెప్పడం జరిగింది. అంటే ధర్మరాజ్పురిలో ఎలాగా మనకు దండన అనేది ఉంటది అనే విషయాన్ని అర్థం చేయించారు బాబా. అయితే ఇక్కడ ఏంటిది ఇంకోటి, నాపాస్ హుయేతో ఫిర్ పఢనేకి బాత్ నహీ హై. లౌకికంలో ఒకవేళ ఫెయిల్ అవుతే ఏం చేస్తారు, మళ్ళీ కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట, రాసి మళ్ళీ పాస్ అవ్వచ్చు. ఇక్కడ అలాగుందా? ఒకసారి ఫెయిల్ అవుతే మళ్ళీ ఏదైనా ఎగ్జామ్ రాసి మనం పాస్ అవ్వడానికి అవకాశం ఉందా? బాబా అంటారు లేదు కదా. उस अंत समय में पश्चाताप न करना पड़े उसके लिए बाप राय देते हैं, बच्चे अच्छी रीति पढ़ो. ఇలాగ అంతిమ సమయంలో పిల్లలు పశ్చాత్తాప పడకూడదు, నా గారాభమైన పిల్లలు, మీ ఏడవడం అనేది, మీ పశ్చాత్తాపం అనేది మీరు లాస్ట్ లో పడకూడదు అని ఏం చెప్తున్నారు బాబా. పిల్లలు చక్కగా చదవండి, ఏమేం చేయకూడదు 2-3 మాటలు చెప్పారు బాబా. झरमुई झगमुई में अपना टाइम वेस्ट नहीं करो. వ్యర్థమైన మాటలు, వ్యర్థం వినడము, వ్యర్థం మాట్లాడడం, దీంట్లో అసలే టైం వేస్ట్ అనేది చెయ్యకండి. కొన్నిసార్లు మాయా ఏం చేయిస్తారు చూడండి పిల్లల ద్వారా. మాయా बहुत उल्टे काम करा देती है. चोरी कभी कभी नहीं की होगी वह भी कराएगी. पीछे स्मृति आएगी, हमको तो माया ने धोखा दे दिया. ఎప్పుడు కూడా దొంగతనం చేయలే, కానీ మాయ చూడండి కొన్నిసార్లు అలా కూడా మనతో చేయిస్తుంది అని అంటున్నారు బాబా. అంటే బాబా అంటున్నారు కదా, మీకు నేను ఇప్పుడు బుద్ధి ఇవ్వడం జరిగింది కదా, రైట్ ఏంటని రాంగ్ ఏంటని. అందుకోసం చాలాగా ధ్యానం అనేది ఉంచండి. అయితే ఇప్పుడు ఏం చేయాలి, ఒకటైతే వ్యర్థంగా మాట్లాడకండి. పవిత్ర रहना तो अच्छा है ना, संग में आकर लूज नहीं होना है. కొన్నిసార్లు ఏమవుతుంది, ఈ సాంగత్యం ఆ సాంగత్యంలో పిల్లలు కొంచెం లూజ్ అయిపోతారు. ఏదైతే మన ఈశ్వరీయ మర్యాదలు ఉన్నాయో అక్కడ కొంచెం లూజ్ అయిపోతారు. అయితే అది అవడం అనేది మీకు మంచిది కాదు. హమ్ భాయి బెహన్ హే ఫిర్ నామ్ రూప్ మే క్యూ ఫసే. అప్పుడేమవుతుంది, పేరు రూపాల్లో చిక్కిపోతారు కదా. అయితే ఏం చేయాలి, దేహ అభిమాన్ మే నహీ ఆనా హే, परंतु माया बड़ी जबरदस्त है. माया रॉन्ग काम कराने के संकल्प लाती है, हमको రైట్ काम करना है. అందుకోసమే బాబా అంటున్నారనమాట, పిల్లలు ఏం చేయాలి, ఇవన్నీ విషయాలు ఏవైతే ఉన్నాయో దీనిపై శ్రద్ధ పెట్టండి.
నేను ఇంత చదువు చదివిస్తున్నాను, ధర్మరాజ్పురిలో ఎలాగా శిక్షణ ఉంటది, దండన ఉంటది, అవన్నీ కూడా అర్థం చేయిస్తున్నాను. అందుకోసం టైం వేస్ట్ చెయ్యకండి, చదువు చక్కగా చదవండి, దేహి అభిమానిగా ఉండండి, పవిత్రంగా అవ్వండి అని విశేషంగా ఈ మురళిలో చెప్పడం జరిగింది. అయితే वरदान ఉంది ఈరోజు. उदार चित्त की विशेषता द्वारा स्व और सर्व का उद्धार करने वाले आधार और उद्धार मूर्त भव. అందరికీ ఆధారమూర్తులు ఉద్ధారమూర్తులుగా అవ్వాలి. ఏ గుణం ద్వారా? ఉదార చిత్. ఉదార చిత్తం అంటే పెద్ద మనసు అన్నమాట. ఈ పెద్ద మనసు అనేది ఉంచుకొని అందరికీ మీరు ఆధారంగా ఇంకా అందరి యొక్క ఉద్ధారం చేసేవారుగా తయారవ్వండి. उदार चित्त अर्थात सदा हर कार्य में फ्राक दिल, अपने गुण से दूसरे को गुणवान बनाना, सहयोगी बनाना, शक्ति व विशेषता भरना, इसमें सहयोगी बनना अर्थात महादानी फ्राक दिल बनना. అంటే ఇలాగా పెద్ద మనసుతో ఏం చేయాలి? వేరే వాళ్ళ గుణాన్ని కూడా చూసి వాళ్ళని ఇంకా గుణవంతులుగా చేయండి, వాళ్లకు సహయోగం ఇవ్వండి, వాళ్లకు శక్తిని ఇవ్వండి. మీరు అయితే ఇలాగా పెద్ద మనసు అనేది ఉంచండి. అప్పుడు మీరేమవుతారు? అందరికీ ఆధార స్వరూపులుగా ఉద్ధారమూర్తులుగా అవుతారు. స్లోగన్ వచ్చేసి आप और बाप दोनों ऐसे कंबाइंड रहो जो तीसरा कोई अलग कर न सके. బాబాతో ఎంత కంబైన్డ్ గా ఉండంటే ఇంకో ఎవరో మూడో వ్యక్తి వచ్చేసి మిమ్మల్ని బాబా నుంచి దూరం చేయకూడదు. ఓం శాంతి.